హలో డిటెక్టివ్స్. అది 2012 సమ్మర్. అమెరికాలోని కొలరాడో స్టేట్ లో కొలరాడో స్ప్రింగ్స్ అనే ప్రాంతం. డిలన్ అనే 13 ఏళ్ల అబ్బాయి ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్న ఇంటికి సౌత్ వెస్ట్ కొలరాడో లా ప్లాటా కౌంటీ అనే కొండల ప్రాంతంలో ఉండే వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళేవాడు. యాక్చువల్లీ డిలన్ వాళ్ళ అమ్మ ఎలినా ఇంకా మార్కుకు 1989లో పెళ్లి అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు పుడతారు. అందులో ఒకతని పేరే కొర్రీ, ఇంకో అతని పేరే డిలన్. వీళ్ళు కొలరాడోలోని డురంగా అనే ప్రాంతంలోనే ఉండేవారు. కానీ 2007లో ఏమవుతుందంటే ఎలెన్ ఇంకా మార్కుకు గొడవలు వస్తుంది. సో సంథింగ్ మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు మ్యూచువల్ గా డైవర్స్ తీసుకుంటారు. ఇంకా ఇద్దరు వేరే వేరే ప్లేసెస్ కి షిఫ్ట్ అయిపోతారు. అంటే ఆ కొలరాడోలోని వేరే వేరే ప్లేసెస్ కి షిఫ్ట్ అయిపోతారు అన్నమాట. ఎలెన్ ఇంకా మార్క్ డైవర్స్ తీసుకున్నా కానీ కోర్టు ఏం చెప్తుందంటే ఇద్దరు పిల్లలను చూసుకునే బాధ్యతను వాళ్ళ అమ్మకు అప్పగిస్తుంది. ఇంకా ఇద్దరు పిల్లలు అంటే డిలన్ ఇంకా కొర్రీ ప్రతి సంవత్సరము కంపల్సరిగా వాళ్ళ నాన్నను వెళ్ళి చూడాలి. అదే కోర్టు ఆర్డర్ అన్నమాట. సో ఆ విధంగానే ప్రతి సంవత్సరము కొర్రీ ఇంకా డిలన్ ఏం చేసేవారంటే వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళి సమ్మర్ వెకేషన్ చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఆ విధంగానే ఒక రోజు ఏమవుతుందంటే డిలన్ ఇంకా కొర్రీ ఏం చేస్తారంటే 2012 సమ్మర్ వెకేషన్ లో మాత్రము వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళనని చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళని ఎందుకు బలవంతం చేయాలని వాళ్ళ అమ్మ అనుకుంటుంది. యాక్చువల్లీ కొర్రీ ఇంకా డిలన్ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళనని ఎందుకు చెప్పారంటే అలా చెప్పడానికి ఒక పెద్ద స్ట్రేంజ్ అయిన రీజన్ ఉంది. అదేమిటంటే 2011లో సమ్మర్ వెకేషన్ కి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తారు. రెగ్యులర్ గా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక్క రోజు మాత్రం ఏమవుతుంది, వాళ్ళ నాన్న మార్క్ చాలా డీప్ గా స్లీప్ లో ఉంటాడు. అప్పుడు కొర్రీ ఇంకా డిలన్ ఏం చేస్తారంటే వాళ్ళ నాన్న ల్యాప్టాప్ ను తీసుకుని ఆ ల్యాప్టాప్ లో ఉన్న ఫొటోస్ ను చూడడం మొదలు పెడతారు. అలా వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ ల్యాప్టాప్ లో కొన్ని స్ట్రేంజ్ అయిన ఫొటోస్ కనిపిస్తుంది. అది చూసి వాళ్ళు చాలా షాక్ అయిపోతారు, ఇంకా భయపడిపోతారు. అలా ఫొటోస్ లో ఏముంటుందంటే కొర్రీ ఇంకా డిలన్ వాళ్ళ నాన్న మార్క్ లేడీస్ పెట్టుకునే విగ్ ఇంకా లేడీస్ వేసుకునే బ్రాన్ వేసుకుని విచిత్రంగా ఉన్న సెల్ఫీ ఫొటోస్ అనేది ఆ ల్యాప్టాప్ లో ఉంది. జస్ట్ అలాంటి ఫొటోస్ మాత్రమే ఆ ల్యాప్టాప్ లో ఉంటే వీళ్ళు అంతగా భయపడేవారు కారు, ఇంకా పట్టించుకునేవారు కాదని కూడా చెప్పొచ్చు. కానీ ఆ తర్వాత వాళ్ళు చూసిన ఫొటోసే వీళ్ళను చాలా భయపెట్టించింది. అలా వాళ్ళు ఎటువంటి ఫొటోస్ ను చూసారంటే వాళ్ళ నాన్న ముందుగా చెప్పినట్టు లేడీస్ బ్రా ఇంకా విగ్గును తల మీద పెట్టుకుని చేతిలో ఒక డైపర్ ను పట్టుకుని నాకుతున్నట్టుగా అనిపించింది. అది నార్మల్ డైపర్ అంటే ఓకే, గానీ ఆ డైపర్ లో హ్యూమన్ ఎక్స్క్రీట్ అనేది ఉంది. ఇది చూసిన వాళ్ళకు వామిటింగ్ వచ్చింది, ఇంకా మైండ్ అనేది చాలా డిస్టర్బ్ అయింది. వెంటనే ఆ ల్యాప్టాప్ తీసుకుని బాత్రూమ్ లో పెట్టి ప్యాకెట్ లో ఉన్న మొబైల్ తీసి ఆ ఫొటోస్ అని క్యాప్చర్ చేశారు. ఆ తర్వాత ల్యాప్టాప్ ను తీసుకుని వచ్చి ఏ ప్లేస్ లో ఉండేనో ఆ ప్లేస్ లో పెట్టేసి ఏం తెలియనట్టుగా ఉండిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ మనసులో వాళ్ళ నాన్న ఇంత గలీజ్ అయిన వాడా అనే ఆ ఫీలింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. సో అప్పుడే వాళ్ళు ఫిక్స్ అవుతారనమాట ఇంకెప్పుడు వాళ్ళ నాన్నను చూడొద్దని. సో ఆ విధంగానే రెగ్యులర్ గా సమ్మర్ వెకేషన్ కి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్లే వాళ్ళు ఆ సమ్మర్ వెకేషన్ లో వాళ్ళ నాన్న ఇంటికి వీళ్ళు వెళ్ళకపోవడం వలన వాళ్ళ నాన్న డౌట్ వస్తుంది. సో ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళ నాన్న మార్క్ ఏం చేస్తాడంటే ఏ తండ్రి కూడా వాళ్ళ పిల్లలకు చేయకూడని పని అంటూ చేస్తాడు. అదేమిటో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇలాంటి క్రైమ్ మిస్టరీ థ్రిల్లింగ్ అనే వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ దినేష్, వెల్కమ్ టు డిటెక్టివ్ డీజే. సో ఆ విధంగానే 2012 నవంబర్ 18న థ్యాంక్స్ గివింగ్ అనే ఫెస్టివల్ వస్తుంది. ఇది ఒక సార్ట్ ఆఫ్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. కోర్ట్ ఆర్డర్ ప్రకారం కొర్రీ ఇంకా డిలన్ ఖచ్చితంగా వెళ్లి వాళ్ళ నాన్నను చూడాలి. అప్పుడు కొర్రీ ఏం చేస్తాడంటే అతనికి 16 ఏళ్ళు అవుతుంది. అతను ఒక అడల్ట్ కాబట్టి వాళ్ళ నాన్నను ఇష్టం ఉంటే చూడొచ్చు, ఇష్టం లేకపోతే మానేయచ్చు అనే ఒక రూల్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొర్రీ ఎస్కేప్ అయిపోతాడు. కానీ డిలన్ కి మాత్రము ఎటువంటి ఆప్షన్ లేదు. ఖచ్చితంగా వాళ్ళ నాన్నను వెళ్ళి చూడవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అప్పుడు డిలన్ ఏం చేస్తారంటే కొర్రీ దగ్గరకు వెళ్ళి లాస్ట్ సమ్మర్ లో మనం తీసుకున్న ఫొటోస్ ను పంపించు, నేను వెళ్ళి ఈ ఫొటోస్ ను చూపించి ఈ ఫొటోస్ వెనకాల స్టోరీ ఏంటి, ఎందుకు ఈ ఫొటోస్ ను తీసాడు అనేది తెలుసుకుంటానని చెప్తాడు. ఇంకా కొర్రీ కూడా ఆ ఫొటోస్ ని ఇతనికి పంపిస్తాడు. యాక్చువల్లీ డిలన్ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళడము వాళ్ళ అమ్మ ఎలెనాకు ఇష్టం లేదు. అయినా కానీ కోర్ట్ ఆర్డర్ కాబట్టి ఖచ్చితంగా డిలన్ వెళ్ళాలి కాబట్టి అతన్ని పంపిస్తుంది. సో ఆ విధంగానే నవంబర్ 18, 2012లో థ్యాంక్స్ గివింగ్ కోసము డిలన్ వాళ్ళ నాన్న ఇంటికి బయలుదేరుతాడు. సో ఆ విధంగా లా ప్లాటా కౌంటీ అనే ఎయిర్పోర్ట్ లో డిలన్ దిగుతాడు. ఇంకా వాళ్ళ నాన్న మార్క్ వచ్చి అతన్ని పికప్ చేసుకుంటాడు. ఈ విషయాలన్నీ అంటే వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ అనేది
ఆ సీసీటీవీలో కూడా రికార్డ్ అవుతుంది. వాళ్ళంతా డీప్ గా డిస్కస్ చేసినట్టు అంత లేదు కానీ నార్మల్ గా మాట్లాడుతున్నాడు కనిపించింది. ఎయిర్పోర్ట్ లోనే డిలన్ ఏమంటాడంటే నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్తాడు. కానీ అందుకు మార్క్ ఒప్పుకోడు. మన ఇంటికి వెళ్దామని డిలన్ ను తీసుకుని వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ డిలన్ కు వాళ్ళ నాన్న ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు ఆ ఇంటి నుంచి బయట పడదామనే ఆలోచన మాత్రమే ఉంది. సో అందుకు అతను ఏం చేస్తాడంటే ఆ రాత్రి వాళ్ళ ఫ్రెండ్ కు ఒక మెసేజ్ ని పెడతాడు. ఆ మెసేజ్ లో ఏముంటుందంటే 6:30 మార్నింగ్ నేను మీ ఇంటికి వస్తాను, నన్ను పికప్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తాడు అనమాట. ఆ మెసేజ్ పంపించిన టైం ఏమిటంటే 9:37 PM. ఆ తర్వాత డిలన్ కాడి నుంచి ఎటువంటి మెసేజ్ వాళ్ళ ఫ్రెండ్ కి పోలేదు. సో ఆ విధంగా ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. డిలన్ ఫ్రెండ్ డిలన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ డిలన్ మాత్రము వాళ్ళ ఇంటికి రాడు. సో ఇతనే ఏం చేస్తాడంటే 6:46 కు తిరిగి ఒక మెసేజ్ ని పంపిస్తాడు, డిలన్ వేర్ ఆర్ యు అని. కానీ డిలన్ నుంచి ఎటువంటి రిప్లై రాదు. సో ఆ విధంగా 2012 నవంబర్ 19న మార్క్ ఏం చేస్తారంటే అంటే డిలన్ వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే పోలీసులకు వెళ్లి ఇలా డిలన్ కనిపిస్తలేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తాడు. ఆ కంప్లైంట్ తీసుకున్న పోలీసు ఏం చేస్తారంటే వెంటనే ఆ యొక్క ప్లేస్ కు వచ్చి డిలన్ కోసం వెతకడం మొదలు పెడతారు. యాక్చువల్లీ అది కొండల ప్రాంతంలో ఉండటం వలన ఇద్దరు ముగ్గురు వల్ల అంత పెద్ద కొండల్లో వెతకడము అసాధ్యం కాబట్టి చాలా మంది డిలన్ వెతకడం కోసం చూస్తారనమాట. ఈ విధంగా సర్చింగ్ అనేది జరుగుతుండే డిలన్ వాళ్ళ నాన్న మార్క్ ఏం చేస్తాడంటే డిలన్ వాళ్ళ కొడుకే కానట్టు ఇంకా అతను మిస్ అయ్యాడనే ఫీలింగ్ కూడా అతని మనసులో లేకుండా హ్యాపీగా కాళ్ళ మీద కాలు వేసుకుని టీవీ చూస్తున్నాడు. ఈ విషయం అనేది చాలా మందికి కొంచెము అతని మీదనే సందేహం తీసుకొచ్చిన సాలిడ్ అయిన ఎవిడెన్స్ లేకపోవడం వలన అతనే డిలన్ హత్య చేస్తుంటాడని ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. అది మాత్రమే కాదు, నవంబర్ ఇంకా డిసెంబర్ మంత్స్ లలో అక్కడ చలి అనేది ఎక్కువ ఉంటుంది, ఇంకా స్నోఫాల్ కూడా ఉంటుంది. ఇంకా డిలన్ వెతకడం అనేది వాళ్ళకు చాలా కష్టం అనిపిస్తుంది. సో ఆ విధంగా జనవరి 31, 2013లో ఏమవుతుందంటే డిలన్ వాళ్ళ నాన్న మార్క్ సింపతిని క్రియేట్ చేయడానికి ఒక టీవీ షో ఇంటర్వ్యూకి వెళ్లి అక్కడ చాలా నాటకాలు ఆడాడు. అలా అతను ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు అంటే ఆ రోజు మార్నింగ్ నేను లేచేటప్పుడు డిలన్ చాలా బాగా నిద్రపోతున్నాడు, అతన్ని డిస్టర్బ్ చేయకూడదని నేను వాకింగ్ కి వెళ్ళిపోయాను. తిరిగి వచ్చి చూసేటప్పుడు అతను కనిపించలేదు. నేను అతని కోసం చాలా వెతికాను కానీ అతను మాత్రం కనిపించలేదు. తప్పంతా నాదే. ఆ రోజు నేను ఇంట్లో ఉండుంటే డిలన్ మిస్ అయ్యేవాడు కాదని ఇలా డ్రామాను క్రియేట్ చేశాడు. ఇది చూసిన చాలా మంది ఇతనికి డిలన్ మిస్ అవడానికి ఎటువంటి సంబంధం లేదని చాలా మంది అనుకున్నారు. అలా నెలలు గడిచింది. జూన్ 26, 2013లో ఏమవుతుందంటే తిరిగి డిలన్ మిస్సింగ్ కేసు అనేది హెడ్లైన్స్ కి వస్తుంది. అదేమిటంటే మార్క్ ఇంటి నుంచి 8 మైళ్ళ దూరంలో ఒక హ్యూమన్ రిమైన్స్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఆ హ్యూమన్ రిమైన్స్ పక్కనే చిరిగిపోయిన టీ షర్ట్, ఒక సాక్స్ కూడా కనిపిస్తుంది. సో ఫారెన్సిక్ టీమ్ ఏం చేస్తారంటే వాటిని తీసుకుని వెళ్ళి టెస్ట్ చేసేటప్పుడు సో అది డిలన్ అని తేలింది. వెంటనే ఆ యొక్క ప్రాంతం గురించి చాలా బాగా తెలిసిన వ్యక్తి డిలన్ వాళ్ళ నాన్న మార్క్ కాబట్టి ఫస్ట్ మార్క్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమోని ఆ యొక్క ప్లేసెస్ అంతా బాగా సెర్చ్ చేస్తారు. అలాంటప్పుడు ఆ ఇంట్లో కొన్ని బ్లడ్ శాంపుల్ అనేది కనిపిస్తుంది. ఆ బ్లడ్ శాంపుల్ ను తీసుకుని టెస్ట్ చేసేటప్పుడు అది డిలన్ అని తేలింది. అప్పుడు మార్క్ ఏమన్నాడంటే లాస్ట్ సమయంలో డిలన్ వచ్చేటప్పుడు వెజిటేబుల్ కట్ చేస్తున్నా అని చెప్పి అతని చైన్ కట్ చేసుకున్నాడు, ఆ బ్లడ్ అని చెప్తాడు. సో ఇది ఒక సాలిడ్ అయిన ఎవిడెన్స్ కాదు కాబట్టి సో మార్క్ ను వదిలిపెట్టేస్తారు. తర్వాత 2015 అంటే ఆ ఇన్సిడెంట్ అయ్యి 2 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఒక చిన్న స్కల్ అనేది దొరుకుతుంది. ఆ యొక్క స్కల్ ను తీసుకుని అటాప్సీ చేసేటప్పుడు ఆ యొక్క స్కల్ బ్లంట్ ఫోర్స్ డ్రామాకు గురి అయిందని చెప్పారు. అంటే తల మీద ఎవరో రాడ్ తో కొడితే ఏ విధంగా హోల్స్ అనేది ఏర్పడుతుందో అలాంటి హోల్స్ అనేది ఆ స్కల్ లో ఉందన్నమాట. అది మాత్రమే కాదు, అది ఖచ్చితంగా డిలన్ స్కల్ అని ఫారెన్సిక్ రిపోర్ట్ లో కూడా వచ్చింది. ఈ విషయాన్ని విన్న డిలన్ వాళ్ళ అమ్మ ఇంకా కొర్రి ఖచ్చితంగా వాళ్ళ నాన్న మార్కే ఈ పని చేస్తున్నాడని వాళ్ళు చెప్పారు. ఇంకా ఆ తర్వాత కొర్రి ఏం చేస్తారంటే వాళ్ళు ఆ సమయంలో తీసుకున్న ఫొటోస్ ను కోర్టులో చూపించి చివరిసారిగా నాతో డిలన్ ఈ ఫొటోస్ గురించి నేను అడుగుతానని చెప్పే నాన్న ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాతనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫొటోస్ ను మీరు చూడండి అని కోర్టులో సబ్మిట్ చేస్తాడు. ఆ ఫొటోస్ ను చూసిన జడ్జెస్ అంతా షాక్ అవుతారు. బహుశా మార్క్ ఎక్కడ డిలన్ ఈ ఫొటోస్ అని ఎవరికైనా చూపిస్తాడేమో అనేసి అతన్ని చంపేసి ఉంటాడని కోర్టు అనేది అతనికి తీర్పిస్తుంది. సో ఆ విధంగా 2017 జూలై 22న సెకండ్ డిగ్రీ మర్డర్ ఇంకా చైల్డ్ అబ్యూసెస్ చార్జెస్ ను మార్క్ కి ఎదురుగా ఫైల్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత సంవత్సరాలలో ఈ కోవిడ్ రావటం వలన అతనికి తీర్పు అనేది రాలేదు. కానీ 2021 అక్టోబర్ 8న మార్క్ కు 48 సంవత్సరాలు జైలు శిక్ష అనేది పడుతుంది. సో డిటెక్టివ్స్ ఈ యొక్క కేసు గురించి మీ యొక్క థాట్స్ ను కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కోసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.